రోజు మనం నువ్వుల లడ్డూలను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా నువ్వులు 1 కప్పు వరకు తీసుకోండి. తర్వాత తురిమిన బెల్లం కూడా 1 కప్పు వరకు తీసుకోండి. ఇవి రెండు కూడా సమాన భాగాలుగా తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయిని పెట్టి మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న 1 కప్పు నువ్వుల్ని వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ నువ్వుల్ని చిన్న మంట మీద కలుపుకుంటూ వేపుకోండి. చూడండి, కాసేపటికి నువ్వులు ఇలా దోరగా వేగిపోయి కమ్మటి వాసన కూడా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు తడి లేకుండా పొడిగా ఉండే ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఈ వేయించుకున్న నువ్వులన్నీ వేసేసుకోండి. అందులోనే మనం ముందుగా తురిమి పెట్టుకున్న 1 కప్పు బెల్లం ఉంది కదా, అది కూడా వేసేసుకోండి. ఇప్పుడు దీనిని మెత్తగా అయ్యేంత వరకు మిక్సీ పెట్టి తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ నువ్వుల మిశ్రమాన్ని ఒక ప్లేట్ లోకి తీసేసుకోండి. ఇప్పుడు దీనిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ చిన్న చిన్న లడ్డూ లాగా చేసి ఒక ప్లేట్ లోకి పెట్టుకోండి. ఈ నువ్వుల లడ్డూలను చేసుకున్న తర్వాత వీటిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్ లో స్టోర్ చేసుకుంటే కనీసం 15 నుండి 20 రోజుల వరకు కూడా ఫ్రెష్ గా ఉంటాయి.